హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలు కుకింగ్ అండ్ బ్లాగ్స్. నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే పెసరపప్పు చారు కాస్తున్నాను. ఇది బాడీలో హీట్ ఎక్కువైనప్పుడు ఇలా పెసరపప్పు చారు కాసుకుని రైస్తో కనుక తీసుకుంటే బాడీ చాలా కూల్ అవుతుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేస్తే తేడా మీకే తెలుస్తుంది. అలాగే ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ చూసేద్దాం. నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ముందుగా కుక్కర్ తీసుకుని 1 గ్లాస్ పప్పు తీసుకుని బాగా వాష్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చి చీరికలు, అలాగే 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల వాటర్ చొప్పున యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ రప్పించుకోవాలి. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా మెత్తగా ఉడికిన పప్పుని బాగా స్మాష్ చేసుకోవాలి. స్మాషర్తో బాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత చిన్న ఉల్లిపాయలు కానీ లేదంటే పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. సాల్ట్, అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒక పెద్ద గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మరిగించుకోవాలి. పెసరపప్పు చారు ఎప్పుడైనా సరే ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి. బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకుని పక్కన పెట్టుకుని గ్యాస్ వెలిగించుకుని వేరొక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, కొంచెం పసుపు, అలాగే 2 రెబ్బలు కరివేపాకు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి ముందుగా మనం మరిగించుకున్న పప్పుచారుని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. తాలింపులో ఇలా పప్పుచారునంతా తాలింపులో యాడ్ చేసుకుని సాల్ట్ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని 1 నిమిషం అయితే మరిగించుకోవాలి. తాలింపులో వేసిన తర్వాత కూడా ఒకసారి మరిగించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మీరు తినే పులుపును బట్టి లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి. హాఫ్ లెమన్ కానీ ఫుల్ లెమన్ కానీ, నాకైతే ఫుల్ లెమన్ పట్టిందండి. ఫుల్ లెమన్ జ్యూస్ పిండుకోవాలి. పప్పుచారు పూర్తిగా చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ పిండుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే వేడిగా పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ట్రై